హాయ్ అండి. ఈరోజు మనం పల్లీల పొడి ఎలా చేసుకుందామో చూద్దామండి. ఇది ఎక్కువ కర్ణాటకలో వాడతారండి. దీన్ని రొట్టె, ఇడ్లీ, దోసలో ఎక్కువ తింటారు. అన్నిటికన్నా ఎక్కువ రొట్టెలోనే సైడ్ కూరతో పాటు సైడ్ నంచుకుంటారండి. ఈ పొడి ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దామండి. ముందు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని, నూనెలో జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. దాంట్లోనే పల్లీలు వేసేసుకొని సిమ్లోనే బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన అంతా పోయి లోపలంతా బాగా వేగాలండి గుడ్లు. అలా వేయించుకోవాలండి. వేయించుకున్నాక మొత్తం అన్నీ వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలండి. ఈ మొత్తం చల్లారాక దీన్ని మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీనికి కొద్దిగా ఉప్పు, కారం వేసేసుకొని మిక్సీ తిప్పేసుకోవాలండి. లేకపోతే ఇప్పుడు ఇక్కడ మేము కారం వాడకపోయినా మనం అదే ప్యాన్, ఇందాక ప్యాన్ పెట్టేసుకున్నాం కదండి స్టవ్ మీద, అదే ప్యాన్ మీద ఇది కారం మిరపకాయలు ఉంటాయి కదండి, మిరపకాయలని కొద్దిగా నూనె వేసి వేయించుకొని అయినా వాడుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక కారం వాడుతున్నాను, మీరు అలాగైనా వాడచ్చు. అది వేయించుకొని మిక్సీ ఆడేసుకొని తర్వాత ఇవన్నీ కలిపేసి మిక్సీ ఆడేసుకోవచ్చండి. బాగుంటుంది. ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ మొత్తం చల్లారాక చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అసలు గమనే పాడవదు. ఇది ఎక్కువ మేము చిన్నప్పటి నుంచి ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి. ఇది మా ఇంట్లో అందరికీ ఇష్టం. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి వీడియో నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు కూడా ఎలా వచ్చిందని ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.